ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాశుల్ని రాతల్ని పట్టించుకోవాలి గానీ వాటిని పట్టింపుగా పట్టుకుంటే దాని వల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అంటున్నాడు మన రాకేష్. ఇంతకీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. ఏంటండి అంత కొత్త కొత్తగా ఉన్నది అంటున్నారు? ఏం లేకపోతే ఏంటే, అసలు ఇంకా కొత్త కొత్త సంవత్సరంలో కొత్త పండగలకి కొత్త రాసుల్లోకి అడుగు పెట్టబోతున్నావే. ఏమంటే మీకు రాశుల గురించి అంత బాగా తెలుసా? అడుక్కోవే చెప్తాను. రష్మి గారు రాశి చెప్పండి. ఆమె పెద్ద అందాల రాశి, మళ్ళీ ఆమె రాసులతో పని ఏంటి? మరి కృష్ణ భగవాన్ గారు రాశి? ఆయనే రాసి రాసి పైకి వచ్చినోడు. ఆయన రాసుల మీద ఆధారపడే స్థాయి కాదు. అవును, ఇంతకి ఇవన్నీ పక్కన పెట్టు. పోయిన సంవత్సరం నాది ఏ రాశి? ఏ సంవత్సరమైనా మీది సింహ రాశి. పోయిన సంవత్సరం నా గొప్పతనం గురించి చెప్పు. ఆదాయం 14, అవమానం జస్ట్ 0. సరే నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకురానండి. అగో, నాకు బిర్యానీ తినాలండి. బిర్యానీ చెయ్యి. బిర్యానీ ఇప్పటికిప్పుడు చేసుకో కొంచెం. చెయ్యి. సరేనండి. ఆగు, నాకు బిర్యానీ క్యాన్సిల్. అలా ఆడుకోవాలి. నాకు పిజ్జా కావాలి. పిజ్జా. ఎంత నా ధనుసు రాశి అయితే మాత్రం మీరు నన్ను ఇట్లా సింహరాశి, ధనుసు రాశి చూసుకొని విను. హలో, పిజ్జా వద్దు, నాకు జ్యూస్ కావాలి. నీకు కావాల్సింది బీపీ టాబ్లెట్. వెళ్ళు, అది సిద్ధం చెయ్యి. లంగారావు గారు. అరే లంగారావు కాదురా, లంగారావు. సారీ, లంగారావు కాదు, లుంగిరావు గారు. గొడవ ఏంటి పొద్దున? నీదే రాశి? కర్కాటక రాశి. కర్కాటక రాశి. సింహరాశి వాడి ఎదురుగా వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి నా షర్టు మీద చెయ్యేసి మాట్లాడతావురా నువ్వు? సారీ సార్. ఇలా రాశి ఫలాలు ఉన్నట్టు కాస్త టీవీ పెడతారా సార్? ఈ రోజు నుంచి నా రాశి మారబోతుంది. ఓకే. ఏమండి, రాశి ఫలితాలు వచ్చినాయి, నేను కూడా చూస్తానండి మీతోని. నువ్వు కూడా చూస్తావా? అవునండి. కూర్చొని చూడు. సార్ టీవీ పెట్టండి. టీవీ పెడుతున్నాను. రాశి ఫలాలు వస్తున్నాయి. అది నమస్కారం. నమస్కారం సార్. అదేంటో అందరి ముందు నాకే పెడతారు సార్. ఈ సంవత్సరం క్రోధనామ రాశి ఫలాలు చెప్పబడును. సింహ రాశి పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది, కానీ ఈ సంవత్సరం ఆదాయం 2, వాయం 14, అవమానాలు చెప్పలేము. కర్కాటక రాశి వారికి ఇక చెప్పనవసరం లేదు, వాళ్ళది పట్టిందే బంగారు. సూపర్ అనుకోండి. ఇకపోతే 3 ధనుసు రాశి మహా అద్భుతం, చాలా బాగుందండి. ఇంతటితో వార్త సమాప్తయామి. నమస్కారం. ఒరే బొమ్మడిది, మన ఊర్లో ఒక బిట్టు అదే 100 ఎకరాలు తీసుకోరా. 100 ఎకరాలా? 100 ఎకరాలు దేనికండి? కార్ పార్కింగ్ చేసుకుంటాను. నీకెందుకు సార్ ఇవన్నీ? ఓకే ఓకే ఓకే. సింహరాశి వాళ్ళు సింహరాశి లాగా ఉండాలా? ఓ రాశి అని చేయదు. ఇక్కడ ఎవరనుకున్నావు? కర్కాటక రాశి. ఏవే పసుపు నీళ్ళు తీసుకో, వాడిని చూసొస్తున్నాను ముందే. పసుపు నీళ్ళ? పోయిన సంవత్సరం అలా బతికిన ఈ సంవత్సరం ఇంత అవమానం. ధర్మంటే చేయండి అమ్మా. ఇంట్లో ఎవరు లేరయ్యా, కాసేపు ఆగి. ఇంట్లో ఎవరు లేరని చెప్పి ఎందుకు సార్ ఇంత చిరాగ్గా ఉన్నారు మీరు? ఏం లేదయ్యా, ఇంతకు ముందే రాశి ఫలాలు చూసుకున్నాను. రాశి ఫలాలు చూసుకున్నారా? అవునండి. ఏ రాశి సార్ మీది ఇంతకి? నాది సింహరాశి. సింహరాశ? ఇగో 2 డబ్బులు వేస్తారు. వద్దులే సార్, మీరే ఉంచుకోండి. అది మీకే ఖర్చులో పనికొస్తా సార్. వద్దు సార్, నాకు మీరే ఉంచుకోండి. రేయ్ సార్, ఎప్పుడన్నా మా ఇంటి ముందు అడుక్కున్నావు నువ్వు? ప్రతిరోజు మీ ఇంటి ముందరికి వస్తున్నా. నాకు ఒక్క రోజు ఒక్క భిక్షమని వేసిరా సార్? ఈ రోజు చేస్తా, పెట్టుకో. కట్ట అర్థమైంది మన చూసుకోండి సార్. సార్ ఇది పట్టుకోండి, ఇది ఖర్చులో ఉంచుకోండి సార్. ఒకవేళ సరిపోలేదు అనుకో, మా ఇంటి దగ్గర ఒకటి ఎక్స్ట్రా బుచ్చ ఉంది, అది మీకు ఇస్తాను. డైరెక్టర్ గారు నమస్కారం సార్. ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. ఏంటే అన్నం పెట్టమంటే పెట్టట్లేదు? పెట్టినా కదండి కుక్కకి, అది తిన్న తర్వాత మిగిలితే మీరు ఏమైనా చేసుకోండి. నువ్వు మాట్లాడే డైలాగులు ఎక్కడ తగులుతున్నాయో తెలుసా? గుండెలో గుచ్చుకుంటున్నాయి. ధనుసు రాసండి, ఇద్దరు అట్లనే గుచ్చుకుంటాయి.
ఈ రోజంతా పస్తులే, ప్రశాంతంగా నేను పడుకుంటాను. మీరేంటి సార్ గుడ్డ మూసుకొని పడుకున్నారు? ఏం చేస్తాం సార్, నా పరిస్థితి అలా దిగజారిపోయింది. ఇంతకీ మీరెవరు? నేను దొంగని. దొంగనా? మీరేంటి సార్ అంత డల్లుగా ఉన్నారు? ఇంతకు ముందే రాశి ఫలాలు చూసుకున్నానండి. కొన్ని అలానే ఉంటాయి సార్, దాన్ని బాధపడకూడదు. ఏం బాగుంటుందండి, నాది అసలే సింహరాశి అండి. వామ్మో, సింహరాశ! నేను ఇందాకే పక్క గల్లీలో ₹1,00,000 దొంగతనం చేశా. అది నీకు ఇస్తాను, నువ్వు బాగా బతుకు. అవి పంపిస్తే ఎవరితో అయినా. చివరికి దొంగ దగ్గర కూడా డబ్బులు తీసుకునే రాశా ఇది? మా ఫ్రెండ్ పట్టుకుంటుంది సార్, చావు బతుకులో ఉన్నాడు సార్. ఎవరు గుద్దారు? నేనే సార్. వెరీ గుడ్. ఏం కావాలి? అర్జెంట్ గా బ్లడ్ ఎక్కించాలి, సేమ్ గ్రూప్ కావాలంట. మీరు ఒకసారి వచ్చి బ్లడ్ ఇస్తే. తప్పకుండా ఇస్తాను పదయ్యా. సార్ ఒక్క నిమిషం, మీది ఏ రాశి సార్? నాది సింహరాశి. సింహరాశ వద్దు. సుచి, ఏంటండి అవమానాలు 14 అన్నాడు. సంవత్సరం మొత్తం అనుకున్నా, రోజుకి నిమిషానికి 14 అవమానాలు జరుగుతున్నాయి. నేను తట్టుకోలేను. మీరు ఆగండి, ఇట్రండి, ఇక్కడ కూర్చోండి. ఏంటి? దీని మీద కూర్చోండి, మీకు ఒక విషయం చెప్తా నేను. మేఘ సందేశమా? కాదు, సుజాత సందేశం. మీకు సీరియస్ ఒక విషయం చెప్పనా? మన బతుకుల రాశులు మారకపోవచ్చు అండి, కానీ కష్టపడితే మన రాతలు మారుతాయి. ఏంటండి రోజుకి కట్టలు కట్టలు ఇసిరేసి బతికిన బతుకండి అది. హలో మురళి గారు. మురళి మళ్ళీ మురళి గారు ఎక్కడి నుంచి వచ్చాడు? సరే, ఏదో ఒక లంగారావు గారు. ఆయన కట్టలు విసిరేసింది ఆయన డబ్బులు కాదు, మరి? మా పుట్టింటి సొమ్మును తీసుకొచ్చి కట్టలు విసిరేస్తున్నాడు. సచ్చినోడు డబ్బులు పడ్డం తప్ప మనిషిని మొత్తం మళ్ళీ వస్తాయని చెప్పి. ఏయ్, నీతో నేను కాపురం కూడా చేయను, గడ్డం పీక్కొని సావ్. నా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? పనికిరాని వస్తువులు ఏం చేస్తూ ఉంటాం? పడేస్తూ ఉంటాం. మీరు కూడా అంతే. అంటే నేను పనికిరాని వస్తున్నా సార్. సార్ 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 కృష్ణ భగవాన్ గారు, రాకింగ్ రాకేష్ బాగుంటున్నాయి ఎందుకో స్కిట్. సత్య కూడా చాలా బాగా చేసింది. సత్యగా సార్, తన్మయ్ సార్. ఎంతమంది అని గుర్తెట్టుకోండి, అందరూ బాగా చేశారు, బాగుంది. ఖుష్బు గారు. వెరీ నైస్, అందరూ బాగా చేశారు. ఎంటర్టైనింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. ఎక్స్ట్రా జబర్దస్త్. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే. ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. జవనాల ఓ మధుబాల, జవనాల ఓ మధుబాల, ఇవి జగడాల ముద్దు పగడాల. చిందులేస్తున్న చిత్త రంగిలా